ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ పరిస్థితులను బట్టి చింతించే వారంగా, భయపడే వారంగా, కలవరపడే వారంగా ఉండకుండా ఆయన ప్రత్యక్షపు వాక్కును ధ్యానిద్దాం. తద్వారా ఆయన మనలను ధైర్యపరుస్తాడు, మనలను విడిపిస్తాడు, మనలను బాగు చేస్తాడు. పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథం 38వ అధ్యాయము 17వ వచనమును చదువుకుందాం. మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీయు నీవు పారవేసితివి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు నీ కొరకే ప్రియ దేవుని బిడ్డ. ప్రభు అంటున్నాడు, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. అవును ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో శ్రమలు అధికమవుతూ ఉన్నాయా? మిక్కటమైన ఆయాసములో నీవు ఉన్నావా? ఈ ఉదయకాలం నీ పడకల యొద్ద నుంచి లేచి దేనిని బట్టి ఆలోచిస్తూ ఉన్నావు? దేనిని బట్టి కలవరపడుతూ ఉన్నావు? ఆయన అంటున్నాడు, మిక్కటమైన ఆయాసము నా నెమ్మదికి కారణమాయెను. శ్రమలు అధికమవటం వలన దేవుని స్తుతించు. అది నీ అధికమైన ఆశీర్వాదము కొరకే. మిక్కటమైన ఆయాసము అధికమైన నెమ్మది కలుగుట కొరకే అని భక్తుడు తెలియచేస్తా ఉన్నాడు. హిజ్కియా తన జీవితంలో దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి, దేవుడిచ్చిన జీవితాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి రచించిన మాటలు ఇవి. ప్రియ దేవుని బిడలారా, అనుభవపూర్వకముగా అవును, కొన్నిసార్లు శోధనలు, శ్రమలు ఒకదాని తర్వాత ఒకటి వెంటాడుతూ నెమ్మది లేని అనుభవంలో, జీవితం మీద విసుగు కలిగే అనుభవంలో ఇంకా ఎందుకు ఈ జీవితం అని ఎన్నో విధాలుగా సాతానుడు ఎన్నో ఆలోచనలు, ఎన్నో మాటలు మనము పలికేలాగా వాడు ప్రయోగాలు మరి చేస్తూ ఉంటాడు. అటువంటి అనుభవంలో ఈ మిక్కటమైన ఆయాసము, ఈ మిక్కటమైన శ్రమలు, ఈ అధికమైన శోధనలు నా మేలు కొరకే సాతానా, నీవు నన్ను కృంగ చేయలేవు, నన్ను ఏమీ చేయలేవు, నా పక్షాన నా ప్రభు ఉన్నాడు అని మనము ధైర్యముగా దేవుని పక్షాన పలికే వారముగా ఉండాలి. ఎందుకంటే ఆయన చూడండి, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించావు కదండి. ఈ రోజున మనము పడకల యొద్ద నుంచి లేచామంటే నాశనకరమైన గోతికి పోకుండా మన ప్రాణము నెమ్మది కలిగి ఉన్నది అనంటే ఆయన ప్రేమ కాదా? ఎంతో మంది వంతులు, ఐశ్వర్యవంతులు, జ్ఞానులు, అవును ప్రియ దేవుని బిడ్డలారా, నిద్రలోనే సైలెంట్ స్ట్రోక్స్ అని కదండి, నిద్రలోనే తమ ప్రాణాలను విడిచిన వారుగా, నిద్రలో నుంచి మరలా ఉదయమున మేల్కోకుండానే అవును నాశనం అనే గోతికి వెళ్ళిపోయిన వారుగా ఎంతో మందిని భూమి మీద మనం చూస్తా ఉన్నాం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ చేత మనలను రక్షించిన దేవుడుగా ఉన్నాడు. అంతేకాదు, 3వ మాట, నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. ఈ మనుషులైతే మన దోషాలు ఎత్తి చూపిస్తూ ఉంటారు. నీవు అలాంటి వాడివి, నీవు ఇలాంటి దానివి, నీవు మంచిదానివి కాదు, ఎన్నో విధాలుగా మనలను విమర్శిస్తూ ఉంటారు, తీర్పు తీరుస్తూ ఉంటారు, శపిస్తూ ఉంటారు, నాశనాన్ని కోరుతూ ఉంటారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు కదా, అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన వీపు పైన, ఆయన వెనక తట్టు మన పాపములన్నీ కూడా పారవేసి ఉన్నాడు. అవి ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంతటి పాపి అయినా కూడా, ఎంతటి దుర్మార్గుడైనా కూడా, ఎంతటి నేరస్తుడైనా కూడా అవి మరలా ఆయన తన ముందు ఉంచుకొని, ఇదిగో నీవు ఫలానా పాపం చేసావు, ఫలానా దోషం చేసావు, ఫలానా వ్యక్తిని మోసగించావు అని ఎన్నడూ కూడా ఆయన ముందు ఉంచుకొని ఏలెత్తి చూపించాడు, విమర్శించడు, తీర్పు తీర్చడు. వెనక త్రట్టు ఆయన పారవేసి ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన ఎంత నమ్మదగిన దేవుడు. ఆయన ప్రేమను బట్టి కదండి, మిక్కటమైన ఆయాసం ఈ రోజు నీకు కలిగి ఉండవచ్చు. మనుషుల్ని నిందించవచ్చు, మనుషుల్ని నిన్ను గాయపరచవచ్చు, మనుషులు నిన్ను మరి దుఃఖానికి గురి చేయవచ్చు.
కానీ అది నీకు అధికమైన నెమ్మదిని, అధికమైన ఆశీర్వాదమును, అధికమైన సంతోషాన్ని నీకు కలుగ చేస్తూ ఉంది. ఆయన ప్రేమ చేత నాశనం అనే గోతి నుంచి ఆయన నిన్ను కాపాడి ఉన్నాడు. ఉదయకాలం మన పాపములను వెనక తట్టున పారవేసి ఉన్నాడు ఆయన. కనుక ఏ పరిస్థితులను బట్టి చింతించుకో. ఎవరు ఉన్నా, అందరూ ఉన్నా కూడా ఎంతో మంది అవును లేనట్లే బ్రతుకుతూ ఉంటారు. అవును, యేసయ్య నీ పక్షాన ఉన్నాడు. ఆయన నిన్ను కాపాడే దేవుడు. హిజ్కియా జీవితంలో 15 సంవత్సరములు ఆయుష్ను పొడిగించాడు. గోడ తట్టు తిరిగి కన్నీళ్లు కారుస్తూ, నీ ఎదుట నేను ఎంత యథార్థంగా ఉన్నాను ప్రభువా, కృపతో జ్ఞాపకం చేసుకో, చిన్న ప్రార్థన చేశాడు. అవును, ఈ ఉదయకాలము నీవు కూడా అటువంటి యథార్థతను కాపాడుకో, అటువంటి పరిశుద్ధతను కాపాడుకో. నీ ప్రభు నీ జీవితంలో చేయలేనిది అంటూ ఏదీ లేదు. ఆయన నిన్ను నిందించే వారి ఎదుట, నిన్ను అవమానించే వారి ఎదుట నిన్ను ఘనపరిచే దేవుడు, నిన్ను హెచ్చించే దేవుడు. కనుక దేవుని స్తుతిస్తూ, దేవుని ఘనపరుస్తూ నీ జీవితంలో ముందుకి కొనసాగు. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘననామానికి వందనాలు. మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మదికి కారణమాయ. అవును ప్రభు, నీ ప్రేమ చేత నాశనం అనే గోతి నుంచి తప్పించి ఉన్నావు. అవును ప్రభువా, మా పాపములను ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనగా, అవును నీ వీపు వెనక పారవేసి ఉన్నావు. మనుషులైతే నిందిస్తూ, ఎలెత్తి చూపిస్తూ, విమర్శిస్తూ ఉంటారు. ఆ నేరాన్ని, ఆ గాయాన్ని రేపుతూ ఉంటారు. కానీ నీవు ప్రేమగల దేవుడవు. నీవు ఎన్నడూ కూడా ప్రభువా మమ్ములను ఎలెత్తి చూపించిన దేవుడో కాదు, నీ కృపను మా పట్ల అధికం చేస్తున్న దేవుడు. ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాల్లో ధైర్యాన్ని ఇవ్వండి, ఆదరణ ఇవ్వండి, నెమ్మది ఇవ్వండి. హిజ్కియా 15 సంవత్సరములు ఆయుష్ను సంపాదించుకున్నాడు. నీవు మరణమోగుచున్నావు, నీళ్లు చక్కపెట్టుకో. వార్త వచ్చినప్పుడు గోడ తట్టు తిరిగి ప్రార్థించిన అనుభవం. హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి తన ఆయుష్ను పొడిగించిన దేవుడు. ఈ ఉదయకాలం నీ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారు, వారి ఆయుష్ను మీరు పొడిగించండి, వారికి దీర్ఘాయువును దయచేయండి. నీ మహిమగల పరిచర్యలో సాధనాలుగా, పరిచారకులుగా, నీ మహిమగల అవును ప్రభు సాక్షులుగా, వారి జీవితాల ద్వారా మీ నామానికి ఘనతను ఆరోపించే బిడ్డలుగా, సాతాను తంత్రములను జరిగించేవారుగా కాకుండా, సాతానుకు ఎంత మాత్రము చోటివ్వక నిన్ను గణపరిచేవారుగా నీ బిడ్డలను హెచ్చించమని, దినమంతా నీ కృపతో భద్రపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.